అందరికీ ముందుగా సంక్రాంతి మరియు సద్గురు లింగవన్నయ్య తాతయ్య గారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురు లింగవన్నయ్య తాతయ్య గారి మహత్యాన్ని ఒక 2-3 మాటలు మీ ముందు ఉంచే ప్రయత్నాన్ని చేస్తాను. సద్గురు లింగవన్నయ్య తాత గారు 12 సంవత్సరాల పాటు అన్నం నీరు తీసుకోకుండా ఘోరమైన తపస్సు చేసి మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకొని మహాశక్తిని సంపాదించుకొని భక్తులను అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపులు సద్గురు లింగవన్నయ్య తాత వారు. తాము చెప్పిన ప్రతి మాటాన్ని పొళ్ళుపోకుండా నిజంగా చేసి చూపించినటువంటి మహాన్ వాక్సిద్ధి పురుషులు సద్గురు లింగవన్నయ్య తాత వారు. అజ్ఞానాన్ని పారదొల్పి జ్ఞానాన్ని పెంపొందించి మహాన్ శిష్య సంతతిని పెంచుకున్నటువంటి మహాయోగి పుంగువులు సద్గురు లింగవన్నయ్య తాత వారు. పిల్లలు లేరు అనే బాధతో వచ్చిన వాళ్ళకి పిల్లల భాగ్యాన్ని ప్రసాదించేటువంటి మహా సత్పురుషులు సద్గురు లింగవన్నయ్య తాత వారు. ఎలుగు వంటి రూపంలో వచ్చిన దుష్ట శక్తిని సంహరించి దాని భయభ్రాంతి నుండి జనులకు విముక్తి కలిగించి దాని చర్మాన్ని ధ్యాన సమయంలో తన కింద వేసుకునే ఆసనంగా చేసుకున్నటువంటి ధీరులు సద్గురు లింగవన్నయ్య తాత వారు. పేదరికంలో నలిగిపోతున్న తన శిష్యునికి ఒక పిడికిడి మట్టిని చేతిలో పట్టుకుని బంగారంగా మార్చి ఉద్ధరించినటువంటి మహాత్ములు సద్గురు లింగవన్నయ్య తాత వారు. ఇంతటి మహిమాన్వితులైనటువంటి మన ఊరి అంటే గుడివల్లూరి సద్గురు లింగవన్నయ్య తాత గారి జాతర మహోత్సవం ఇదే నెల 14, 15, 16 తారీఖుల్లో నడవనుంది. 15వ తారీఖు బుధవారం సాయంత్రం 5:30 మహారథోత్సవం. రండి, మీరు అందరూ కలిసి గురువుని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం.